హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను పెద్ద పెండలం పాదు గురించి చూపుతున్నానండి. పెద్ద పెండలం చిన్న దుంప, చిన్న పైది దుంప ముక్కలాంటిది కప్పెట్టానండి. అది పెద్ద పెండలం పాదు అయింది. ఐదు ఐదు నెలలు పూర్తయిపోయి 6వ నెల వచ్చిందండి. దుంప తయారైపోయింది. అదిగో ఒలిపోయింది చూడండి. 5 నెలలు అయిపోయి 6వ నెలలో ఒలిపోయానండి. బకెట్లో పెట్టి కిందకు ఒలిపోయాను కదా, ఒలిపితే చూడండి దుంప అలాగ వచ్చింది. శుభ్రంగా వేర్లులాగా వచ్చేసేయండి దుంప నిండానే. అదిగండి చూడండి, మట్టి అది ఏర్లు అలా దాని చుట్టూ ముట్టేసినట్టు ఉంది దుంప. నేను ఎలా బలంగా పెట్టానండి, ఇంత చిన్న మొక్క పెట్టానండి. ఆ చిన్న మొక్క అలాగా మొలకొచ్చేసి అలాగా 6 నెలలు అవుతుందండి. 5 నెలలు పూర్తయి 6 నెలలు అయింది. ఇప్పుడు దుంప ఒక అరకేజీ దుంప వచ్చిందండి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేనేనా నాటింది వచ్చి దుంప వచ్చింది అని ఎంత చాలా ఆనందంగా ఉందండి. అరకేజీ దుంప వచ్చిందండి. మీరు కూడా నాటుకోవాలని అనుకుంటే పెద్ద పెండలు వండుకొని తెచ్చుకుంటారు కదా, చిన్నది పైదండి. అంగ అలాంటి 3 ముక్క నాటుకున్నారంటే అది ఇలకెట్టేద్దండి. 5-6 నెలలు పోయిన తర్వాత దుంప ఊరిపోద్ది. మీరు కూడా నాటుకోవాలంటే మీకు నాటుకుంటారని చూపుతున్నాను నేను. పెద్ద పెండలు మన పండక్కి కలగూరలో వేసి వండేసానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.